ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరం 4వ నెల 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిప్పీలకు విరోధముగా ఉండెను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మరి తన బిడ్డలైనటువంటి వారికి మరి శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు మరి దేవుని హస్తము మనతోటి ఉండి మనకి ఆశీర్వాదాన్ని కాపాడటం అనేది జరుగుతుందని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. మన జీవితాల్లో గొప్ప జీవితం అనేది దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన హస్తం బలమైనదని, ఆయన హస్తం కరుణగల హస్తమని, ఆయన హస్తం జాలిగల హస్తమని, ఆయన హస్తం ఆస్వాదించే హస్తమని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలుగా మన మీదకి శత్రువు అనేవాడు వస్తున్నప్పుడు ఆ శత్రువు అనే చేతుల నుంచి మనల్ని విడుదల చేసి మనం కాపాడి గొప్ప తండ్రిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన చేతుల కింద మనం ఉందాం. ఆయన బలమైనటువంటి చేతులు, గొప్ప చేతులు ఆ హస్తాల కింద మనకు వచ్చినట్లయితే మరి శత్రువు వేసినటువంటి బాణాల్లోంచి మనం తప్పించబడుతూ ఉంటాం. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉంటాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడికి వందనాలు తండ్రి. ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడ సర్వశక్తి గల దేవుడికి స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి ప్రభు. అధికారులు మంచి వంతనం పని తండ్రి. యేసునికి స్తోత్రాలు తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా పట్టి ప్రార్థిస్తాం తండ్రి. యువకులను బట్టి నీ సొంత ప్రార్థిస్తూ ఉన్నాం. చెడు వచనాల నుంచి దూరపరిచి ప్రవాయుగో తండ్రి నాయన వారికి మంచి ఆవులతో నింపండి. ప్రవాయుగో తండ్రి నీతి మార్గంలో వారు నడిపించుకొని దేవానికి స్తోత్రాలు ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. రాగపాకుల మీద ప్రోత్సాహం చేయండి. దేవతని యేసునికి స్తోత్రాలు. చదువుకునే బిడ్డలకు మంచి వంతు నింపండి తండ్రి. ప్రభా యేసునికి స్తోత్రాలు ప్రభు. మరి పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. మా దేశ పాడి పంటనంతను మీరు ఆశ్రయించి దీవించండి. ప్రభావిగో తండ్రి. వ్యవసాయాలు ప్రభా మరి నేను మరి కోత సమయాలకు వచ్చినాయి. మంచి వాతావరణం మీద దయచేయండి. ప్రభా తండ్రి ఒబ్బడి చేసుకుని చూడగా మీ కృపలో ఉంచండి తండ్రి. ప్రభావిగో తండ్రి. చేపల చెరువులు, రేలు చెరువులు, కూరగాయల పంటలు, అపరాల పంటలు అన్నింటిని కూడా ప్రభు ఫలితాలు దయచేయండి. దావా తండ్రి హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి. ఎంతోమంది హాస్పిటల్లో రోగులు ఉన్నారు. ప్రభావిగో తండ్రి. యేసునికి స్తోత్రాలు. రోగులను స్వస్థపరిచే గొప్ప తండ్రికి స్తోత్రాలు ప్రభు. జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి దేవాదిగో తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు. యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన తండ్రి రక్షణ లేని రక్షణ దయచేయండి ప్రభా. మరి నాయన తండ్రి నేను వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి ప్రభా. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రికి స్తోత్రాలు. ప్రతి సేవకులను కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి, సంఘాన్ని దీవించండి. మన ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ఇచ్చాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.